అండ్ నౌ నేను ఎందుకంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది. ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్ తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగుని చూసినట్టు చూడడం. దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. సో అలా ట్రీట్ చేశారు, జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసింది, వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎన్ని షోస్ చేశాను, తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను. ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. శ్వేతామోహన్ గారు ఇప్పటికి కూడా మాట్లాడతారు, నన్ను ఏంజల్ అంటారు, ద స్వీటెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు. అలాంటిది ఇక్కడ వీళ్ళని నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు అంటున్నారు అని చాలా చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయాను ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు. ఏమో ఐ వాజ్ వెరీ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయినాను మెంటలీ ఈ విషయంతో మాత్రం. సెల్ఫ్ ఎస్టీమ్ గానీ కాన్ఫిడెన్స్ అంతా లేకుండా పోయింది వీళ్ళనే మాటల వల్ల. అండ్ మీరు ఒకటి గమనించుంటే ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీలు, డాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు. మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైండ్ చేసుకొని చూడండి, నా సీజన్ చూడండి 2017 లో. కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దే ద మెయిన్ రీజన్ ఈ పాటతీగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే. మమ్మల్ని ఇలా డాన్స్లు వేయమని, అదేవో కుళ్ళు జోకులు చెప్పమని. మీరు ముందు చూస్తారు, ఇప్పుడు ఎర్రని కురదని గోపాల్లో నేను చాలా డాన్స్ చేశాను, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో కూడా డాన్స్ చేశాను, బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డాన్స్. సో చేశాను. నేను ఇప్పటివరకు అయితే అంత డాన్స్ ఎప్పుడు చేయలేదు రియాలిటీ షోలో, కానీ చేశాను, మీరే చూస్తారు. అండ్ మాకు ట్రాన్స్పోర్ట్ లో ఒక కంటెంట్ మేనేజర్ మాత్రమే వచ్చేవాళ్ళు కార్లో, బికాజ్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు. సో సేమ్ వెహికల్ అయ్యేది. అండ్ ఆయన ఏం చెప్పేవాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు డల్ అప్పట్లో కాదు, మీరు అలా నించొని పాడితే ఎవరు చూడరు, అది అని ఆయన అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, జానకి అమ్మ రౌండ్ జరిగింది. మీ అందరికీ తెలుసు నాకు జానకి అమ్మకు ఉన్న బాండింగ్, నా పోస్ట్ కూడా ఉంటుంది అక్కడ ఇన్స్టాగ్రామ్ లో. సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, ఆమెతో అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో, చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద. అండ్ నా ఫొటోస్, అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా, సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను, నాకు అమ్మమ్మ గురించి నేను మంచిగా చెప్దాం అనుకున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు. వేరే కంటెస్టెంట్స్ అందరూ ఫీల్ అవుతారమ్మా అది ఇదని చెప్పి నన్ను ఆపేశారు. బట్ కె రాఘవేంద్రరావు గారి ఎపిసోడ్ అయింది మొన్న స్కెడ్యూల్లో. అండ్ ధృతి ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు హిమ్, అక్కడ ఉన్న అందరితో క్లోజ్, జడ్జెస్ తో కూడా ఆఫ్ కోర్స్. సో ఆయన ఫొటోస్, తన ఫొటోస్ మాత్రం వేశారు అండ్ తనతో చెప్పించారు. నేను చేస్తే మాత్రం వద్దని, తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు, అంత హైప్ చేశారు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా, మీరే చెప్పండి. నౌ థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్, అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్. అయితే 4 రౌండ్స్ ఇచ్చారు, 6 గా డివైడ్ చేశారు. కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్, కొంతమంది కాలేజ్ రౌండ్ అంట, ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు. దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్ని ఇచ్చారు, అంటే సింపుల్ గా పాడి పడేసేవి. దానికి క్లాసికల్ రౌండ్ కి మార్క్స్ కి కంపేర్ చేశారు. ఇదొక కామెడీ విషయం ఈ స్కెడ్యూల్లో. మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్ గా. సో ఇది జరిగింది. ఓకే, నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడండి డ్యూయట్ రౌండ్ లో, విచ్ ఇస్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబీ సార్ రౌండ్ మాట. వాళ్ళ బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు. డ్యూయట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను. అయితే ఇదైతే ఐ డిడ్ వెరీ వెరీ వెల్, ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి. నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు, చాలా బాగా వచ్చింది, వాయిస్ లో చాలా బాగుండింది, చాలా హాయిగా ఉండింది మైక్ లో. ఆ రోజు వింటుండే సిస్టమ్ లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద. నాకైతే పక్కకు పిలిచి కూడా చాలా మంది చెప్పారు. కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్, నీకు రేంజ్ లేదు, నీకు హై నోట్స్ రావు, నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది, యూ ఆల్వేస్ స్ట్రగుల్, మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను, ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడతది నా హెడ్ వాయిస్ గురించి. అండ్ మన సూపర్ సింగర్ లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు, ఆవిడ. సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు, ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నావు, ఎంత క్లీన్ గా వినిపిస్తున్నా హై నోట్స్ అన్ని కూడా చెప్పారు. తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో. కానీ
సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా. సో ఇలా జరిగింది. అండ్ సారేగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారేగామే. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. నా కెరియర్ లో కూడా నేను ఇప్పటి వరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు. వస్తుంది, మీరే చూస్తాను నేను ఎలా పాడాను సారేగామే. ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్ లో నేను చూపించాను ఆ రోజు. మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సారేగామేలో. అండ్ ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది ఆ కాలేజ్ రౌండ్ లో. సో ఆ పాటలో ఏదేదో ఇంప్రూవైజేషన్స్ చేసింది, అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్. అది లాస్ట్ లో లిరిక్స్ మర్చిపోయి నానా అని పాడింది. అది ఆయన కామెంట్స్ లో చెప్పకుండా అంతా అయిపోయాక అందరు క్లాప్స్ కొడుతుంటే పక్కన అనిల్ సార్ తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడా, నేను విన్నా, నేను అక్కడ అన్నా. అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి, కానీ కామెంట్స్ లో చెప్పట్లేదు, ఆ మార్క్స్ లో కూడా ఆయన చూపించట్లేదు. హౌ గ్రేట్ ఇస్ దాట్. ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు, కామెడీ పాట చేస్తారు. అది కిరాణి సార్ పాటే, అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్. అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి, ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆటోమేటిక్ గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్ తో. సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్ లో. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు. నాకు పని ఉంది, హ్యావ్ టు గో, అది నిజమో కాదో ఎవరికి తెలీదు, బట్ హీ లెఫ్ట్. మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కిరాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు, నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ. సో లేచి వెళ్ళిపోయారు. కానీ సునీత గారు మాత్రం అఫ్ కోర్స్ నా మీద అంత గ్రడ్జ్ ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్, నా మైండ్ లో తిరుగుతుంది అది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోలింగ్ లేదు, ఐ షుడెంట్ క్రై. నన్ను ఇంత టార్చర్ పెట్టారు, నేను ధైర్యంగా బయట పెట్టాలి, దానికి నేను ఏడవకూడదు, నేను మంచిగా ఎలిమినేట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నించున్నా. అయితే లాస్ట్ ముగ్గురు ఉన్నాం లాస్ట్ కి. ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము, ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ వాట్ ఎమోషనల్ గా అయినా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ అ స్మైల్. అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా. సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడి నుంచి. ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు, వద్దు వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మా మదర్. బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం, నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు. ఇలానే నువ్వు అన్నారు, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని. నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను తమిళ్లో బాగా ఎలిమినేట్ అయ్యాను, టాప్ 5 లో హాఫ్ మార్క్లో ఎలిమినేట్ అయ్యాను. అది కూడా అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయితే ఏం చేయలేదు, బికాస్ ఆ జడ్జెస్ అంత బాగా మాట్లాడారు కాబట్టి మాతో. చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు, ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు. ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక. మమ్మీతో మాట్లాడారు, మనో సార్ కాల్ చేశారు, మాల్గుడి సుబ్బమ్మ మాట్లాడారు. అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేయి ఇక్కడి నుంచి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ. అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైప్ చేసి పైన పెడతారో ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి. కానీ ఎందుకో మీ మైండ్ సెట్ కి ఎక్కదు. నాకు డౌటే, నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో. కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను, బికాజ్ నేను ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్ కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. బికాజ్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్, ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను, వీళ్ళందరూ మీద చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు. ఈ మ్యూజిక్ లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు. నేను డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్ని కూడా చూడడం మానేసి, ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్ తో నేను చేశాను ఈ వీడియో. అండ్ నాలా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలా మంది మాట్లాడకుండా ఆగిపోయారు. నేను మాత్రం కెరియర్ వదిలేస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తున్నాను కెమెరా ముందు ధైర్యంగా.
సో జడ్జెస్ మీరు ఆ సీట్ లో కూర్చున్నప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, జస్టిస్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు అది చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి ఆ, మా అమ్మాయివే నువ్వు, నేను బుడతల బ్యాచ్ నుంచి నువ్వు అప్పటి నుంచి చూస్తున్నాను అది ఇది అని చెప్పి ఇవన్నీ చేసి మీరు సరస్వతి అమ్మవారిని అవమానం చేస్తున్నట్టు, మీరు షేమ్ చేస్తున్నట్టు, ఇన్సల్ట్ చేస్తున్నట్టు సరస్వతి దేవిని. సో మీరు ఇలా చేసే పని అయితే ప్లీజ్ డోంట్ జడ్జి సీట్ లో కూర్చోకండి. ఇంకా చిత్రమ్మ, ఎస్పి శైలజమ్మ, మనో గారు వీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది ఒక ఆ ప్లేస్ లో, ఎంత బాగుంటుంది ఆ జడ్జ్మెంట్. సో అది మాత్రం చేయకండి, బికాజ్ వాట్ ఆల్ యూ డూయింగ్ ఇస్ ఇన్జస్టిస్. మాలాంటి లైఫ్ తో ఆడుకుంటున్నారు. ఇలా మాకేం పవర్ లేదు, మనీ లేదు, వీ కాన్ బై ఎనీబడి బ్రైడ్స్ ఇచ్చి, గిఫ్ట్స్ ఇచ్చి మేము అవేం చెయ్యలేము. నాకు అందుకే ఆపర్చునిటీస్ కూడా రాలేదు. వచ్చినవి కూడా ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వచ్చి లాగేసుకున్నారు అన్ని ఆపర్చునిటీస్. సో దయచేసి ఇలా ఒక లైఫ్ తో ఆడుకోకండి. మీకు అంత ఇంజస్టిస్ చేయాలంటే అక్కడ కూర్చోకండి, అసలు జడ్జెస్ సీట్ లోనే కూర్చోకండి. వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, ఇలా చిత్రామ్మ ఇలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేసి పెట్టుకుంటారు. దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. సో ఇప్పుడు నేను పెద్ద పెద్ద పేర్లను పాయింట్అవుట్ చేశాను, అంతా ఎక్స్పోజ్ చేశాను, ప్రొడక్షన్ ని ఎక్స్పోజ్ చేశాను. సో ఐ నో ఐఎమ్ ఇన్ డేంజర్. ఆడియన్స్ కి ఏం తెలియాలంటే, నాకు ఏమైనా అయినా, మా ఫ్యామిలీకి ఏమైనా అయినా, లేకపోతే మేము ఏమైనా చేసుకున్నా, సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపిక ప్రొడక్షన్స్, అనిల్ సార్ is responsible for all of this.